అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. ఈరోజు మనం పఠించబోయేది శివస్తోత్రం. ఆశుతోష శశాంక శేఖర్. ఈ స్తోత్రం భక్తిని, శాంతిని మరియు ఆత్మ పరిమళాన్ని కలిగిస్తుంది. ప్రతి పదం పరమేశ్వరుని స్తుతిస్తూ మన మనసుకి శాంతినిస్తుంది. ఓం నమః శివాయ. आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा निर्विकार ओंकार अविनाशी तुम ही देवादिदेवा जगत्सर्जक प्रलयकर्ता शिवं सत्यं सुंदरा शिवं सत्यं सुंदरा निरंकार स्वरूप कालेश्वर महायोगीश्वरा दयानिधि दानीश्वर जय जटाधार भयंकरा जटाधार भयंकरा शूलपाणि त्रिशूलधारी औघडी भागंभरी जय महेश त्रिलोचनाय विश्वनाथ विश्वंबरा विश्वनाथ विश्वंबरा नाथ नागेश्वर हरोहर पाप शाप अभिशापतम महादेव महान बोले सदाशिव शिव शंकरा सदाशिव शिव शंकरा जगतपति अनुरक्ति भक्ति सदैव तेरे चरण हो क्षमा हो अपराध सब जय जय जयति जगदीश्वरा जय जयति जगदीश्वरा जन्म जीवन जगत का संताप ताप मिटे सभी ओम नमः शिवाय मन जपता रहे पंचाक्षरा जपता रहे पंचाक्षरा आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा. శ్లోకాల అర్థాలు కూడా చూద్దాము. మొదటి శ్లోకం అర్థం. సులభంగా ప్రసన్నమయ్యే ఆశుతోషుడా, చంద్రుని తలపై ధరించే శశాంక శేఖర, నిరవస్త్రుడైన దిగంబరుడా, మీకు కోటి కోటి ప్రణామములు. రెండో శ్లోకం అర్థం. నిర్వికార రూపమైన ఓంకార స్వరూపుడవైన నీకు సృష్టి మరియు లయకర్తవు నువ్వే. నీవే శివుడవు, సత్యస్వరూపుడవు, నీవే అందాల ఆవిర్భావవు. ఇక మూడో శ్లోకం అర్థం. నిరాకారుడవు, కాలాన్ని కూడా అధిగమించిన కాళేశ్వరుడవు, నీవు మహాయోగివి, జటాధారుడవు, భక్తులను రక్షించే అభయదాతవు. నాలుగో శ్లోకం అర్థం. త్రిశూలాన్ని ధరించిన మహేశ్వర, త్రిలోచనుడవు నీవు, నీవే విశ్వనాథుడవు, విశ్వాన్ని పోషించేవాడవు నీవే. ఐదో శ్లోకం అర్థం. ఓ నాగేశ్వర, పాపాలను శాపాలను తొలగించేవాడవు, సదాశివుడవు, మహాదేవుడవు, అమాయక భోలే బాబావు నీవే. ఆరో శ్లోకం అర్థం. ఓ జగన్నాథ, నీ పాదసేవలో నా భక్తి నిలవాలని కోరుకుంటున్నాను. నా తప్పులని క్షమించు, నీ విజయమే గానుగా నిలిపేయు. ఏడో శ్లోకం అర్థం. ఈ జన్మ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటూ
ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసు జపించాలని కోరుకుంటూ ఉండాలి. శివుని తత్వాన్ని ఈ స్తోత్రంలో అద్భుతంగా వర్ణించారు. ఈ స్తోత్రం రోజు భక్తితో విన్నా లేదా పఠించిన మనసుకి శాంతి, రక్షణ, క్షమ మరియు కరుణ అనేది మన జీవితంలో నిండిపోయేలా చేస్తుంది. ఓం నమః శివాయ.